Hi friends, welcome to my YouTube channel. Observe the question. On the level ground, the angle of elevation of a tower is 30 degrees. On moving 20 meters nearer, the angle of elevation is 60 degrees. The height of the tower is చదునైన నేలపై ఒక టవర్ యొక్క ఊర్ధ్వ కోణం 30 డిగ్రీలు మరియు దాని వైపు అనగా టవర్ వైపు 20 మీటర్లు నడిచినప్పుడు ఊర్ధ్వ కోణం 60 డిగ్రీలు అయినది. అయితే ఆ టవర్ యొక్క ఎత్తు మీటర్లలో ఎంత? మనకి ఇచ్చినటువంటి డేటా లోపల మనకి ఒక టవర్ ఉంది. చదునైన నేలపై మొదటగా 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది ఊర్ధ్వ కోణం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 30 డిగ్రీస్. నెక్స్ట్ ఏం చెప్పింది సెకండ్ కండిషన్ అంటే ఆన్ మూవింగ్ 20 మీటర్స్ నియరర్ టు ద టవర్ వైపు నడిచిన తర్వాత 20 మీటర్స్ నడిచిన తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ 60 డిగ్రీస్ అయినది. అయితే ఇప్పుడు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకి ఇచ్చినటువంటి డేటాకి సంబంధించినటువంటి ఫిగర్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండేటట్టు టవర్ తీసుకున్నాం. చదునైన నేలపైన ఫస్ట్ 30 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఊర్ధ్వ కోణం చేస్తుంది. ఇప్పుడు టవర్ వైపు 20 మీటర్స్ నడిచిన తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఊర్ధ్వ కోణం 60 డిగ్రీస్ అయినది. అయితే ఇప్పుడు ఈ టవర్ యొక్క ఎత్తు ఎంత? ఇప్పుడు మిగిలినటువంటి దూరం ఎక్స్ అనుకుందాం. మనకి దూరం అయితే అవసరం లేదు కానీ ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు మనకి హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ అంటే ఈ యాంగిల్కు ఇదేమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఆసన్న భుజం అవుతుంది. ఇది ఎదుటి భుజం అవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్కు అడ్జసెంట్ సైడ్కు ఉన్నటువంటి ట్రియామెట్రిక్ రేషియో tan θ. సో ఒకసారి tan 30 డిగ్రీస్ తీసుకుందాం, మరోసారి tan 60 డిగ్రీస్ తీసుకుందాం. సో ఫస్ట్ tan 60 డిగ్రీస్ తీసుకుంటున్నా. tan 60 డిగ్రీస్ తీసుకున్నట్టయితే 60కి ఆపోజిట్ సైడ్ హైట్ ఆఫ్ ద టవర్, సో h బై అడ్జసెంట్ సైడ్ x. tan 60 డిగ్రీస్ వాల్యూ ఎంత? √3. సో √3 ఈజ్ ఈక్వల్ టు h బై x. సో మనకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. x అనేది తీసుకున్నట్టయితే h ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, x ఇంటూ √3 అవుతుంది. x ఇంటూ √3. ఒకవేళ x కావాలి అంటే √3 మల్టిప్లై చేస్తుంది, సెకండ్ వైపు వస్తే h బై √3 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు h బై √3. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు tan 30 డిగ్రీస్ వాల్యూ తీసుకుందాం రెండవ వైపు. సో tan 30 డిగ్రీస్ సేమ్ 30 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ h, అడ్జసెంట్ సైడ్ టోటల్ లెంత్ x ప్లస్ 20. 30 డిగ్రీస్ వాల్యూ 1 బై √3. 1 బై √3 ఈజ్ ఈక్వల్ టు h బై x ప్లస్ 20. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే x ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు h ఇంటూ √3. సో ప్లస్ 20 అనేది ట్రాన్స్పోజ్ చేస్తే x వాల్యూ ఏమవుతుంది, h √3 మైనస్ 20. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఇందులో x వాల్యూ రాసుకున్నాం, ఇందులో కూడా x వాల్యూ రాసుకున్నాం. ఈక్వేషన్ 1 అండ్ 2 అబ్జర్వ్ చేసినట్టయితే రెండిట్లో కూడా x ఈక్వల్ కాబట్టి LHS ఈక్వల్ అయితే RHS కూడా ఈక్వల్ చేస్తాం. ఇప్పుడు h బై √3 ఈక్వల్ టు h √3 మైనస్ 20. h √3 మైనస్ 20. √3 మల్టిప్లై చేస్తుంది, సెకండ్ వైపు వస్తే డివైడ్ చేస్తుంది, రెండో వైపు వస్తే మల్టిప్లై అవుతుంది. h ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ h √3 మైనస్ 20. సో మల్టిప్లై చేస్తే h ఇంటూ √3 ఇంటూ √3 3 అవుతుంది, మైనస్ √3 ఇంటూ 20 √3. సో ఇది 3h. ఇప్పుడు మైనస్ 20 √3 అనేది లెఫ్ట్ సైడ్కు, 1h అనేది రైట్ సైడ్కు ట్రాన్స్పోజ్ చేస్తే 20 √3 ఈజ్ ఈక్వల్ టు 3h మైనస్ 1h, దట్ ఈజ్ ఈక్వల్ టు 2h. h ఈజ్ ఈక్వల్ టు 20 √3 బై 2. 2తో డివైడ్ చేస్తే 10 √3. సో దేర్ ఫార్ హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ ఈక్వల్ టు 10 √3. సో ఆప్షన్ చూడండి ఒకసారి, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఓకే. సో ఏ విధంగా సాల్వ్ చేసినాం, ఇచ్చినటువంటి డేటాకు డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం. టవర్ ఆఫ్ ద హైట్ h అనుకున్నాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీస్ ఫస్ట్, మూవింగ్ ద అన్వర్డ్స్ టవర్ సైడ్ మూవ్ అయిన తర్వాత 20 మీటర్స్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 డిగ్రీస్ ఇంక్రీజ్ అయింది. ఇది డేటా ఇచ్చినటువంటిది. ఇప్పుడు ఈ లెంత్ x అనుకున్నాం. ఫస్ట్ tan 60 డిగ్రీస్ తీసుకున్నట్టయితే h బై x వాల్యూ h బై √3 వచ్చింది. అలాగే tan 30 డిగ్రీస్ వాల్యూ h బై x ప్లస్ 20. సో ఇక్కడ రెండిట్లో LHS వైపు x వేరియబుల్, RHS వైపు h వచ్చేటట్టు మార్చుకున్నాం. ఇప్పుడు h వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 √3. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ ద క్వశ్చన్. ఇఫ్ ఏ పోల్ 6 meters హైట్ casts a shadow 2 √3 meters long on the ground, then the sun's angle of elevation is 6 మీటర్ల పొడవు కలిగినటువంటి ఒక నిలువు కర్ర 2 √3 meters పొడవు గల ఒక నీడని ఏర్పరిస్తే ఆ సమయంలో సూర్యునితో చేసేటటువంటి ఊర్ధ్వ కోణం ఎంత? ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు ఒక కర్ర తీసుకుందాం, దీని యొక్క హైట్ 6 meters. ఇది నేలపైన చేసేటటువంటి నీడ 2 √3. నీడని ఏర్పరచాలంటే దానిపైన సన్ రేస్ పడాలి. ఆ సన్ రేస్ ఈ విధంగా పడినప్పుడు భూమి పైన మనకి ఇక్కడ ఊర్ధ్వ కోణం ఏర్పడుతుంది. సో ఈ ఊర్ధ్వ కోణం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇది θ అనుకుందాం, తెలియదు కాబట్టి θకి ఆపోజిట్ సైడ్ హైట్ ఆఫ్ ద పోల్ 6 meters,
షాడో 2√3. సో టీటాకు ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ రెండింటి యొక్క రేషియో ట్యాన్ టీటా. సో ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 6 మీటర్స్ బై 2√3 మీటర్స్. 2 1s 2 3s క్యాన్సల్. 3 మీన్స్ √3 ఇంటూ √3, డినామినేటర్ √3 క్యాన్సల్ అయితే ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు √3 వచ్చింది. మరి ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుంది? 60 degrees. దేర్ ఫోర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. టీటా 60 degrees ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.